ఈరోజు స్టోరీలో షాకింగ్లు ఇంకా ట్విస్ట్లు అయితే చాలా ఉన్నాయి. మీరే షాక్ అవుతారు. ఇంకా క్లైమాక్స్లో ట్విస్ట్ అయితే మామూలుగా లేదు. ఇక రేపటి ఎపిసోడ్ కూడా నేను ఫైనల్లో అటాచ్ చేశాను. అస్సలు మిస్ అవ్వకండి. మన వీడియోని ఫుల్గా చూసేయండి. పెద్ది గాయత్రి తల్లిదండ్రులని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. కానీ గాయత్రి తల్లి ఒప్పుకోదు, మా పరువు పోతుంది అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే గాయత్రి తండ్రి ఒక చాకు తీసుకొచ్చి, ఈరోజు మీ ఇద్దరి పెళ్లి జరిగిందంటే మా పరువు అంతా పోతుంది, మా పరువు పోయిన తర్వాత మా ప్రాణాలను మేము ఏం చేసుకోము, అందుకని ఇక్కడే మేమిద్దరం చనిపోతాము అని పెద్దిని బెదిరిస్తాడు. అప్పుడు పెద్ది తన దగ్గర ఉన్న కత్తి తీసుకుని ఎలా అంటాడు, ఏంటి మావయ్య మీరు చేసేది ఏంటి అసలు అని అడుగుతాడు. అప్పుడు ఇంకా ఏం చేయమంటావురా మరి అని అంటాడు గాయత్రి తండ్రి. ఇంతలో గాయత్రి తల్లి మాధవ్ చేతులు పట్టుకుని, మరి మమ్మల్ని ఏం చేయమంటావురా, మాకు ఇప్పుడు చావు తప్ప వేరే దిక్కు లేదు, ఏం చేయమంటావు నువ్వే చెప్పు అని అడుగుతుంది. నువ్వు ఇప్పుడే గాయత్రిని మాతో పంపించే, లేదు అంటే నువ్వు రేపటికల్లా మా శవాలను చూస్తావని గాయత్రి తల్లి పెద్దిని బెదిరిస్తూ ఉంటుంది, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇక్కడే పెద్ది ఆశ్చర్యంతో షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక్కడి నుంచి జరిగే స్టోరీయే ఈరోజు కథల్లో అసలు మలుపు. పెద్ది ఇంకా గాయత్రి తల్లిదండ్రులు గది నుండి బయటకు వస్తారు. వీళ్లను అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఈ తర్వాత ఏం జరుగుతుందో అని ఇంట్రెస్టింగ్గా చూస్తారు. మీకు కూడా తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉంది కదా, రండి నాతో పాటు వచ్చేయండి చూద్దాం. పెద్ది తన జోబీలో ఉన్న తాళిని బయటికి తీసి గాయత్రికి కట్టాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడే మన గాయత్రి తల్లిదండ్రులు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. తర్వాత ఏం జరిగిపోతుంది, డైరెక్టర్ ఈ కథని ఎటు మలుపు తిప్పాడో చూద్దాం రండి. పెద్ది గాయత్రి మెడలో తాళి కడుతుండగా మళ్ళీ ఇంకొకసారి గాయత్రి తల్లి, ఇన్ని చెప్పాము, మా బాధ ఇంతలా వివరించినా కూడా నీకు నీ పెళ్ళే ముఖ్యమా అని అడుగుతారు. దానికి మన హీరో తండ్రి, వీళ్ళు ఆడేవన్నీ నాటకాలు రా, వీళ్ళ నాటకాలు నువ్వు నమ్మావంటే మనం మోసపోవాల్సిందే, నా మాట విని నువ్వు ముందు అమ్మాయి మెడలో తాళి కట్టు అని ధైర్యాన్ని ఇస్తాడు. పెద్ది గాయత్రి మెడలో తాళి కట్టడానికి తాళిని తన మెడ వరకు అయితే తీసుకువెళ్తాడు. కానీ ఇంతలో గదిలో చెప్పిన గాయత్రి తల్లిదండ్రుల మాటలే వినిపిస్తూ ఉంటాయి పెద్దికి. వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడమే దానికి బాగా గుర్తు వస్తూ ఉంటుంది. అప్పుడే పెద్ది తాళిని కిందకి దించేస్తాడు. అసలు వీళ్ళ పెళ్ళైతే జరిగిందా లేదా, ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక తర్వాత ఏం జరగబోతుందో ఈ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో చూసేద్దాం వచ్చేయండి. అప్పుడు పెద్దిని తన తండ్రి ఇలా అడుగుతాడు, ఏరా మళ్ళీ ఏమైంది, ఎందుకు తాళి కట్టడం లేదు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు పెద్ది ఇలా సమాధానం చెప్తాడు, మన ఇంటికి మహాలక్ష్మి కూడా తన తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా వచ్చినప్పుడు తన తండ్రి కూడా ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు కదా, మన అదృష్టం బాగుండి అతనికి ఏమీ జరగకుండా దాని నుంచి బయటపడ్డాడు. ఒకవేళ నిజంగానే ఆయనకి ఏదైనా అయ్యి ఉంటే మహాలక్ష్మి తట్టుకోగలదా, అప్పుడు అదే తప్పు మళ్ళీ నన్ను చేయమంటావా, గాయత్రి ఇష్టం లేకుండా వచ్చింది, తన తల్లిదండ్రులు ఏమైనా చేసుకుంటే జీవితాంతం గాయత్రి నాతో సంతోషంగా ఉంటుందా, అలాంటప్పుడు నేను ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాలి, గాయత్రి నువ్వు నీ జీవితంలో ఒక్కసారి అయినా నేను ఈ పెళ్లి చేసుకోకుండా ఉండుంటే ఈరోజు నా తల్లిదండ్రులు నాతో ఉండేవారు అని నువ్వు బాధపడితే ఇక జీవితాంతం మన జీవితం వ్యర్థమే అవుతుంది కదా, అలాంటప్పుడు ఎలాంటి నిర్ణయం మనం తీసుకోవడం సరికాదు, తల్లి లేని నన్ను ఆ విజ్ఞతే పెంచింది, నేను తప్పుడు నిర్ణయం తప్పుడు ఆలోచనలు చేయలేను, అందుకే నీ మెడలో నేను ఇప్పుడు తాళి కట్టలేను, నన్ను క్షమించు గాయత్రి అని చెప్పేస్తాడు పెద్ది. ఇక్కడైతే ఇంట్లో వాళ్ళందరూ చాలా షాక్ అవుతారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరిగా పెద్దిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ గాయత్రి తల్లిదండ్రులు మాత్రం పక్కన ఉండి చాలా సంతోషపడుతూ ఉంటారు. గాయత్రి కూడా తనను అడుగుతుంది, ఏంటి బావా నేను నీ కోసం ఇంత చేశాను, నువ్వు దీన్ని ఇక్కడే ఆపేస్తానంటావేంటి, మరి నా సంగతి ఏంటి, నా కోసం నువ్వు ఒక్కసారి కూడా ఆలోచించలేవా అని అడుగుతుంది. ఇక్కడే పెద్ది ఒక షాకింగ్ నిర్ణయం చెప్తాడు. ఈ నిర్ణయం విన్న ఇంట్లో వాళ్ళందరూ చాలా అవాక్ అవుతారు, షాక్ అవుతారు, అలా ఉండిపోతారు. ఆ నిర్ణయం ఏంటో తెలుసుకోవాలనుందా, అయితే నాతో పాటు వచ్చేయండి మీరు కూడా. అప్పుడు పెద్ది ఇలా అంటాడు, మనం ఈ పెళ్లి చేసుకోవడం వల్ల మీ అమ్మ వాళ్ళకి ఏదైనా జరిగితే నేను భరించలేను, ఇలాంటి తప్పుడు నిర్ణయం మనం తీసుకోకూడదు, ఇలాంటప్పుడే సరైన నిర్ణయం తీసుకోవాలి, అందుకే నేను చెప్తున్నాను ఇక మన పెళ్లి జరగదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోని ఖచ్చితంగా చెప్పేస్తాడు గాయత్రికి. ఇక్కడే గాయత్రి షాక్తో అలా ఉండిపోతుంది. తనకు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో గాయత్రిని నెట్టేస్తాడు మన పెద్ది. తర్వాత ఇంట్లో వాళ్ళందరూ ఒకసారిగా పెద్ది దగ్గరికి వెళ్ళి తనను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. ఇంతలో ఈ గాయత్రి తల్లిదండ్రులకి భయం వేస్తుంది, మళ్ళీ పెద్ది తన నిర్ణయం మార్చుకుంటాడేమో అని. తొందరగా గాయత్రి దగ్గరికి వెళ్ళి పెద్దికి ఒక నమస్కారం చేసి గాయత్రిని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు వాళ్ళు. ఇంట్లో వాళ్ళందరూ ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఇక పెద్ది వినడు. గాయత్రి బాధతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత పెద్ది ఏం జరగనట్టుగా హాల్లోకి నిద్రపోవడానికి వస్తాడు. కానీ తనను ఎవరు నిద్రపోనివ్వకుండా అందరూ అన్ని మాటలతో పెద్దిని బాధ పెడతారు. తన ఇంట్లో వాళ్ళందరూ చాలా మాటలంటారు పెద్దిని. ఇంట్లో వాళ్ళందరూ పెద్దిని ఎలా తిడతారు, నువ్వు ఏమైనా పెద్ద త్యాగమూర్తి అనుకుంటున్నావా, ఇంటికొచ్చిన అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులతో పంపించావు, ఇంకా గాయత్రి తల్లిదండ్రుల మాట నువ్వు విన్నావా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, నువ్వు ఇప్పుడు ఈ నిర్ణయం చాలా తప్పుగా తీసుకున్నావు,
ఇక్కడ పెద్ద అయితే అసలు ఊరుకోడు, వీళ్ళందరినీ నోరు మూసుకుని వెళ్ళి పడుకోండి, ఇక ఇక్కడతో ఈ టాపిక్ కట్ చేసేయండి అని సీరియస్గా చెప్తాడు. ఇంతలో మహాలక్ష్మి ఇలా అంటుంది, వీళ్ళు అన్న దాంట్లో తప్పేముంది, కరెక్ట్గానే చెప్పారు కదా, మీరు తీసుకున్న నిర్ణయం తప్పు. ఇన్నాళ్ళు మనం గాయత్రి వైపు తప్పు ఉందనుకున్నాం, కానీ ఇప్పుడు ఆ గాయత్రియే ధైర్యం చేసి వచ్చింది. కానీ ఇప్పుడు మీరేం చేశారు, వచ్చిన గాయత్రిని వెళ్ళగొట్టారు. మహాలక్ష్మి అన్న మాటలకు పెద్ద ఏం మాట్లాడలేకపోతాడు. తర్వాత మళ్ళీ తన తమ్ముళ్ళు ఇంకా ఎన్నో మాటలతో పెద్దిని మాటలు అంటూ ఉంటారు. అయినా వేరే అమ్మాయి బయట నుండి వేరే సంబంధం తీసుకువస్తే నిన్ను మాతో కలిసి ఉండనిచ్చేదా? గాయత్రి అయితే మనకి చిన్నప్పటి నుంచి తెలుసు, అందరం ఒకే ఇంట్లో స్నేహితుల్లా ఎంచక్కగా ఉండేవాళ్ళం, నువ్వు మొత్తం చెడగొట్టావు అని అంటాడు తన పెద్ద తమ్ముడు. అప్పుడే పెద్ది వీళ్ళందరికీ ఒక ఆశ్చర్యపోయే విషయం చెప్తాడు. అవునరా, నా పెళ్ళి నేనే చెడగొట్టుకున్నాను అని అంటాడు. ఇక్కడ అందరూ షాక్తో పెద్ది మాటలకు ఆశ్చర్యంగా అలా ఉండిపోతారు. అప్పుడు పెద్ది ఇలా అంటాడు, లోపల ఏం జరిగిందో అనుకుంటున్నారు మీరు? వాళ్ళిద్దరూ పీకపైన కత్తి పెట్టుకుని చస్తామని బెదిరించారు. మా పెళ్లి వల్ల వాళ్ళు చనిపోతే ఆ నింద నాపై పడుతుంది. నేను జీవితాంతం మనశ్శాంతిగా బ్రతకగలనా? వాళ్ళను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిన తర్వాత నేను గాయత్రితో ఎలా సుఖంగా ఉంటాననుకుంటున్నారు మీరు? తర్వాత పెద్ది కూడా వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ అక్కడ వాళ్ళెవరూ పెద్ది మాటలను పట్టించుకోరు. నువ్వు ఎన్ని చెప్పినా ఈ రోజు వచ్చిన అవకాశాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకున్నావు, ఇది కేవలం నీ తప్పే అని ఒకరి తర్వాత ఒకరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత గాయత్రిని తన తల్లిదండ్రులు తిడతారు, ఇంకా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు, ఇంకా నాటకాలు కూడా ఎన్నో ఆడతారు. నీ వల్ల ఈ రోజు మేము ఆ పెద్ది కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది, ఇంతకి దిగజారుస్తావని అనుకోలేదు, నిన్ను ఎన్నాళ్ళు పెంచినందుకు మాకు మంచి గౌరవమే ఇచ్చావు. నువ్వు రేపు పిల్లనగా ఈరోజు ఇలాంటి పనులు చేస్తే తట్టుకునే ధైర్యం ఓపిక నాకు లేవు తల్లి, మమ్మల్ని చంపి నువ్వు ఏం కావాలంటే అది చేసుకో, కావాలంటే మమ్మల్ని ఇప్పుడే చంపేయని గాయత్రి కాళ్ళ మీద పడతాడు తన తండ్రి. అప్పుడు గాయత్రి తల్లి గాయత్రిని ఇలా అంటుంది, నువ్వు మమ్మల్ని ఇప్పుడు ఇన్ని బాధలు పెడుతున్నావు, నువ్వు ఆ రోజే పురుట్లోనే చచ్చిపోయినా నేను సంతోషపడేదాన్ని, కానీ ఇప్పుడు నువ్వు ఇలా మమ్మల్ని రోజు చంపుతున్నావు, ఇది కాదు, నేను ఇప్పుడే చచ్చిపోతాను ఉండని లోపల నుంచి కిరోసిన్ తెచ్చుకుని మీద వేసుకుని అంటించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ గాయత్రి ఆ కిరోసిన్ బాటిల్ దూరంగా పడేసి తన తల్లిని కాపాడుకుంటుంది. నీకు మేము చెప్పింది న్యాయమే అనిపిస్తే, మా తరపున నిలబడాలి అనిపిస్తే నువ్వు ఈ పెళ్లి చేసుకో, లేకపోతే మేము చచ్చిపోతాం, ఇక నువ్వు నా చావుకు కూడా రావద్దు అని ఖచ్చితంగా కరాఖండిగా చెప్పి గాయత్రి తల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే మహాలక్ష్మి ఇంట్లో వాళ్ళందరూ కూర్చుని బాధపడుతూ ఉంటారు, రాత్రి జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి పెద్ది తండ్రి వస్తాడు. వచ్చి ఏంట్రా అలా చవట్లా కూర్చున్నారు, నడండి, మనం ఇప్పుడే ఆ గాయత్రి తండ్రిని చంపేసి, అయినా ఈ వీడితో పెట్టుకుంటే మనకి పని అవ్వదు, మనమే ఏదో ఒకటి చేద్దాం నండి అని పిలుస్తాడు. దానికి మహాలక్ష్మి కోపంతో ఇలా అంటుంది, ఏంటి మీరు పెద్దిని అంటున్నారా? పెద్దిని ఎలా అంటారు మీరు అసలు? పెద్ది చాలా మంచివాడు, కొట్టే బలమున్నా సరే కొట్టలేదు అంటే దానికి మీరు అర్థం చేసుకోవాలి. పెద్ది ఎప్పుడు ఓడిపోలేదు. తననే నమ్ముకుని వచ్చిన అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రుల కోసం త్యాగం చేయడం ఎంత గొప్ప విషయమో మీకు తెలుసా అండి అని బాగా తిడుతుంది పెద్ది తండ్రిని. అప్పుడు పెద్ది తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత గాయత్రి పెళ్లి భారత్ పెద్ది గుమ్మంలోంచి వెళ్తూ ఉంటుంది. పెద్ది అలా చూస్తూ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. తర్వాత పెద్ది లోపలికి వచ్చేస్తాడు. కానీ తన పెళ్లి భారత్ ఇంకా రాత్రి జరిగిన విషయాలన్నీ పెద్ది గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. తర్వాత పెద్ది ఏడవడం చూస్తుంది మన హీరోయిన్ గాయత్రి. అప్పుడే పెద్ది దగ్గరికి ఒక గ్లాస్ వాటర్ తీసుకొస్తుంది. కానీ పెద్ది మహాలక్ష్మిని పట్టించుకోకుండా మంచినీళ్ళని తడుముకుంటూ మంచినీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మంచినీళ్ళని కూడా వంపేస్తాడు. ఇదంతా గాయత్రి అలా చూస్తూ ఉంటుంది. ఇక్కడైతే నేను డైరెక్టర్కి 100కి 100 మార్కులు ఇస్తానండి, ఎందుకంటే ఇలాంటి సీన్స్ పండించడం అనేది చాలా కష్టం. ఈ సీన్ అయితే చాలా బాగుంది. ఇలా పెద్ది ఎంత బాధపడుతూ ఉండడం అయితే నాకు చాలా ఎక్సలెంట్గా అనిపించింది. ఒక మగాడు అమ్మాయి కోసం ఎంత బాధపడడం అనేది చాలా హార్ట్ టచింగ్గా కూడా అనిపించింది. తర్వాత మహాలక్ష్మి పెద్ది దగ్గరికి వెళ్ళి పెళ్లి జరిగిపోయిందా అని అడుగుతుంది. లేదు, ఇప్పుడే పెళ్లి ఊరేగింపులో భర్తతో అక్కడికి వెళ్తుంది గాయత్రి, తను చాలా బాధగా ఉంది అని చెప్తాడు. ఇంత బాధని ఎలా తట్టుకుంటున్నారు పెద్ది మీరు అని అడుగుతుంది. ఇక్కడే సీన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. పెద్ది మహాలక్ష్మి 2 చేతులను పట్టుకుని ఒక చంటి పిల్లాడిలా గుక్కపెట్టి ఏడుస్తూ ఉంటాడు. తరువాత పెద్ది స్పృహలోనికి వచ్చి సారీ అమ్మా, ఏమీ అనుకోవద్దు అని అంటాడు. దానికి మహాలక్ష్మి లేదు, ఇప్పుడు మీరు ఏడవాలి, ఏడిస్తేనే మీ గుండెల్లో ఉన్న దుఃఖం అంతా పోతుంది, మీరు పోగొట్టుకున్నది చిన్న విషయం కాదు పెద్ది అని అంటుంది. దానికి పెద్ది నేను నా జీవితాన్ని పోగొట్టుకున్నాను, ఇంకేముందమ్మా మిగిలి అని అంటాడు. పెద్ది మహాలక్ష్మితో తన మనసులో ఉన్న బాధ చెప్తూ ఉంటే నాకైతే 2 కళ్ళలో నీళ్ళైతే వచ్చేసాయి. తన మనసులో ఉన్న బాధనంతటినీ పెద్ది మహాలక్ష్మితో చెప్తూ ఉంటాడు. ఈ సీన్ అయితే నేను ఇంకా మాటల్లో వర్ణించలేనండి. ఏదైతే అది జరిగింది, కానీ జరిగిందంతా జరిగిపోయింది. ఇప్పుడు గాయత్రి బాగుండాలి, తన భర్తతో అది సంతోషంగా ఉండాలి, అది మాత్రం చాలు నాకు అని అంటాడు. అలా చెప్తూ చాలా బాధపడతాడు, ఇంకా చాలా ఏడుస్తాడు. తర్వాత పెద్ది బాధపడుతూ తన గదిలోనికి వెళ్ళిపోతాడు. ఇక రేపటి ఎపిసోడ్ కూడా షార్ట్కట్లో చూసేద్దాం వచ్చేయండి. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో గాయత్రికి ఎక్కడో ఒక పెట్టె దొరుకుతుంది. ఆ పెట్టెని తీసుకువచ్చి ఓపెన్ చేస్తే అందులో ఒక చిన్న బాబుని ఎత్తుకుని ఉన్న ఒక ఆవిడ కనిపిస్తుంది. అప్పుడు మహాలక్ష్మి తిను నార్త్ ఇండియన్లా ఉంది కదా అని అంటుంది. ఇక్కడే చిన్నకు షాక్ అయ్యే విషయం చెప్తాడు తన తండ్రి.
ఆ విషయం ఏంటన్నది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ఇక్కడ వరకు మన వీడియో చూసారు కాబట్టి మన వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ ఛానల్ అయితే మనది కొత్త ఛానల్ అండి. మనది పాత ఛానల్ కూడా ఆల్రెడీ ఒకటి ఉంది, దానిలో వేరే సీరియల్ అయితే వస్తుంది. ఆ ఛానల్ని కూడా ఒకసారి చూడండి. నేను చాలామంది రిక్వెస్ట్ అయితే చేశారు, అందుకని మళ్ళీ కొత్తగా ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఈ సీరియల్ పట్టడం అయితే స్టార్ట్ చేశాను. ఛానల్ లింక్ కూడా మనకి కమెంట్స్లో పెడతాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.